హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. ఈ ట్యుటోరియల్లో మనము బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటి మరియు బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఫ్యూచర్ ఆప్షన్ని టాలీలో ఎలా ఎనేబుల్ చేయాలి, అదేవిధంగా పర్చేజ్ వోచర్స్ కానీ సేల్ వోచర్స్ క్రియేషన్ చేసేటప్పుడు బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ని స్టాక్ ఐటమ్స్కి ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా బ్యాచ్ వైజ్ స్టాక్ సమ్మరీ రిపోర్ట్స్ ఎలా చెక్ చేయాలి, అదేవిధంగా పర్చేజ్ రిటర్న్ ఎలా క్రియేట్ చేయాలి ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్కు అనే దాని గురించి ఈ ట్యుటోరియల్లో మనము క్లియర్గా డిస్కషన్ చేద్దాము. బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటి అంటే, మార్కెట్లో ఫుడ్ ఐటమ్స్ కానీ, డ్రింకింగ్ ఐటమ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసి కొనుక్కుంటాం. ఎందుకంటే వీటికి లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉండదు, దీనికి ఎక్స్పైరీ డేట్స్ అనేవి ఉంటాయి. సో దాంతోపాటు మనము బ్యాచ్ నెంబర్ అనేది చూడడం కూడా జరుగుతుంది. బ్యాచ్ అంటే గ్రూప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డైరీ మ్యానుఫ్యాక్చరర్ తన దగ్గర ఉన్న 15 లీటర్ మిల్క్స్తో 1 లీటర్ మిల్క్ బాటిల్స్ అనేది తయారు చేశాడు. సో ఎట్ ఏ టైం 15 లీటర్ మిల్క్స్తో 1 లీటర్ మిల్క్ బాటిల్స్ అనేది తయారు చేయడం జరిగింది. వీటిని బ్యాచ్ అంటారు. సో ఈ బ్యాచ్కి ఒక యూనిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనినే బ్యాచ్ నెంబర్ అంటారు. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, అదేవిధంగా ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏ రా మెటీరియల్ యూజ్ చేశారు అనే డీటెయిల్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మ్యానుఫ్యాక్చరర్ బ్యాచ్ వైజ్ ట్రాక్ చేయొచ్చు. అంటే ఏ బ్యాచెస్ని ఏ కస్టమర్స్కి ఏ లొకేషన్స్కి సేల్ చేయడం జరిగింది, అదేవిధంగా ఏ బ్యాచెస్ నుండి ఎక్కువ రిటర్న్స్ అనేది రావడం జరిగింది, రిటర్న్స్ రావడానికి కారణాలు ఏంటి, అదేవిధంగా ఏ బ్యాచెస్లో డ్యామేజెస్ అనేది ఎక్కువగా రావడం జరిగింది, అదేవిధంగా ఏ బ్యాచెస్లో రా మెటీరియల్ యూజ్ చేసిన రా మెటీరియల్ అనేది డ్యామేజ్గా ఉందనేది ఈచ్ వైజ్ బ్యాచ్ వైజ్గా ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా సప్లయర్ అయి ఉంటే ఎక్స్పైరీ డేట్కు ముందున్న ప్రొడక్ట్స్ని ముందుగా సెల్ చేయడం, అదేవిధంగా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ని రిటర్న్ చేయడం, లేదా ఎక్స్పైరీకి ముందున్న ప్రొడక్ట్స్ని డిస్కౌంట్కు సేల్ చేయడం అయితే చేయడం జరుగుతుంది. టాలీలో బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. దానికోసం నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేశా. అలాగే పర్చేజ్ అకౌంట్, సేల్ అకౌంట్, సప్లయర్ అకౌంట్, కస్టమర్ అకౌంట్, యూనిట్ని కూడా క్రియేట్ చేశా. బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ F11 ప్రెస్ చేయాలి. కంపెనీ ఆల్టరేషన్ స్క్రీన్ వస్తుంది. దీనిలో ఫస్ట్ షో మోర్ ఆప్షన్ని ఎస్ చేయాలి. ఎంటర్ ఇస్తూ వెళ్తే ఎనేబుల్ బ్యాచెస్ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ ఎస్ ఇచ్చిన తర్వాత మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ ఆప్షన్ని కూడా ఎస్ ఇచ్చి స్క్రీన్ని సేవ్ చేయాలి. సెకండ్ మీద లక్ష్మీ ఫార్మసీ నుంచి మెన్షన్ చేసిన స్టాక్ని పర్చేజ్ చేయడం జరిగింది. చలో ఈ పర్చేజ్ ఎంట్రీ వేద్దాం. ఫస్ట్ వోచర్ డేట్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇన్వాయిస్ డేట్ ఎంటర్ చేయాలి. తర్వాత పార్టీ నేమ్ సెలెక్ట్ చేయాలి. పర్చేజ్ లెడ్జర్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్. ఆల్రెడీ ఐటమ్ క్రియేట్ అయి ఉంటే సెలెక్ట్ చేయాలి, బట్ ఐటమ్ క్రియేట్ చేయలే. ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఐటమ్ నేమ్ వచ్చేసి క్రోసింగ్ అండర్ ప్రైమరీ యూనిట్ బాక్సెస్. అడిషనల్ డీటెయిల్స్లో మెయింటైన్ బ్యాచెస్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, కంపెనీ ఫ్యూచర్లో ఎనేబుల్ బ్యాచెస్ ఎస్ ఇవ్వడంతో ఈ ఆప్షన్ ఇక్కడ వచ్చింది. అయితే కంపెనీ ఫ్యూచర్లో ఎనేబుల్ బ్యాచెస్ ఆప్షన్ ఎస్ ఇచ్చిన స్టాక్ ఐటెంలో మెయింటైన్ ఇన్ బ్యాచెస్ ఆప్షన్ రాలేదనుకోండి, అప్పుడు
F12 ప్రెస్ చేసి ఎంటర్ ఇస్తూ కిందికి వస్తే మెయింటైన్ స్టాక్ ఐటమ్ ఇన్ బ్యాచెస్ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని కూడా ఎస్ ఇవ్వాలి. ఆల్రెడీ ఎస్ ఉంది, అందుకే స్టాక్ ఐటెంలో వచ్చింది. ఇప్పుడు మెయింటైన్ ఇన్ బ్యాచ్ ఎస్ ఇవ్వాలి. ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు యూజ్ ఎక్స్పైరీ డేట్స్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ట్రాక్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్ ఇస్తే వోచర్ ఎంట్రీ వేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ యాడ్ చేయొచ్చు మరియు బ్యాచ్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ట్రాక్ చేయొచ్చు. యూజ్ ఎక్స్పైరీ డేట్ని ఎస్ ఇస్తే వోచర్ ఎంట్రీ వేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయొచ్చు. సో నేను ఇవి ఎస్ ఇచ్చిన. స్క్రీన్ సేవ్ అయిన వెంటనే స్టాక్ ఐటమ్ అలొకేషన్ స్క్రీన్ వచ్చింది. ఇక్కడ ఈ ఐటమ్ బ్యాచ్ నెంబర్ క్రియేట్ అయి ఉంటే లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్లో వస్తుంది. కానీ కొత్తగా బ్యాచ్ని యాడ్ చేయడానికి న్యూ నెంబర్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్రోసిన్ని 2 బ్యాచెస్లో పర్చేజ్ చేశాం. సేమ్ ఐటమ్కి డిఫరెంట్ బ్యాచెస్ మరియు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్, డిఫరెంట్ ఎక్స్పైరీ డేట్స్ ఉండొచ్చు. ఇక్కడ కూడా డిఫరెంట్ బ్యాచెస్లో పర్చేజ్ చేశాం. ఫస్ట్ బ్యాచ్ CRN 002 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 2 May 2023, ఎక్స్పైరీ డేటు 2 January 2025. సెకండ్ బ్యాచ్ CRN 005 మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 2 January 2023, ఎక్స్పైరీ డేటు 1 December 2025లో ఈ స్టాక్ ఐటమ్ని పర్చేజ్ చేయడం జరిగింది. న్యూ నెంబర్ దగ్గర ఫస్ట్ బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వాంటిటీ ఇవ్వండి. తర్వాత రేట్ ఎంటర్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆటోమేటిక్గా తీసుకుంది. ఈ డేట్ వోచర్ డేట్ని తీసుకుంది. ఇక్కడ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంటర్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ దగ్గర బ్యాచ్ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ని డేట్స్లో, మంత్స్లో, ఇయర్స్లో కూడా ఎంటర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ డేస్లో ఎంటర్ చేయాలి అంటే 60D అని ఎంటర్ ఇస్తే 60 డేస్లో వస్తుంది. మంత్లో ఎంటర్ చేయాలనుకుంటే 6M ఇస్తే మంత్లో వస్తుంది. ఇయర్స్లో ఎంటర్ చేయాలనుకుంటే 3Y ఇస్తే ఇయర్లో రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ బ్యాచ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2 January 2025, ఇది ఇక్కడ ఇవ్వాలి. మళ్ళీ లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్ స్క్రీన్ వస్తుంది. న్యూ బ్యాచ్ ఎంట్రీ కోసం మళ్ళీ న్యూ నెంబర్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇంతకు ముందు ఇచ్చిన బ్యాచ్ డీటెయిల్స్ ప్రకారం ఈ సెకండ్ బ్యాచ్ని ఎంటర్ చేయాలి. క్లోజ్ ఇన్ స్టాక్కు సంబంధించి 2 బ్యాచెస్ని, వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని, ఎక్స్పైరీ డేట్ని ఎంటర్ చేశాక ఎండ్ ఆఫ్ లిస్ట్ ఎంటర్ చేయాలి.
ఇంకా ఐటమ్స్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఈ ఇన్వాయిస్లో ఓన్లీ ఒక ఐటమ్ని మాత్రమే పర్చేజ్ చేసాం. సో స్క్రీన్ని సేవ్ చేయండి. బిజినెస్లో ఎంత స్టాక్ ఉంది, ఏ స్టాక్ ఉంది అనేది తెలుసుకోవాలి అంటే స్టాక్ సమ్మరీలో చూస్తాం. బట్ స్టాక్ని బ్యాచ్ వైజ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్, ఎక్స్పైరీ డేట్స్ చూడాలి అంటే రెండు విధాలుగా చూడొచ్చు. ఫస్ట్ మనం ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి డిస్ప్లే మోర్ రిపోర్ట్ని క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి ఇన్వెంటరీ బుక్లోకి వెళ్ళాలి. ఇక్కడ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక స్క్రీన్ ఇలా రావడం చూస్తాం. నేమ్ ఆఫ్ ఐటమ్ దగ్గర ఏ ఐటమ్ని చూడాలి అనుకుంటున్నామో ఆ ఐటమ్ని లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో లిస్ట్ నుంచి క్రోసిన్ని సెలెక్ట్ చేశాను. ఐటమ్ సెలెక్ట్ చేశాక లిస్ట్ ఆఫ్ బ్యాచెస్ వస్తుంది. లిస్ట్లో నుంచి కావలసిన బ్యాచ్ని సెలెక్ట్ చేయాలి. నేను CRN002ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఈ ఐటమ్కి ఈ బ్యాచ్కి సంబంధించి డీటెయిల్స్ రావడం జరిగింది. ఈ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఎవరి నుంచి పర్చేజ్ చేసాం, ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేసాం, అదేవిధంగా ఈ ఐటమ్ని సేల్ చేసినట్టయితే వాటి డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. అదేవిధంగా మన దగ్గర ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది అనేది కూడా చూడవచ్చు. అదేవిధంగా ఈ ఐటెంకు సంబంధించి మొత్తం బ్యాచెస్ చూడాలంటే దానికోసం బ్యాచెస్ని క్లిక్ చేయాలి. తర్వాత F12ని ప్రెస్ చేయండి. ఇక్కడ నుంచి మనకు అవసరమున్న ఆప్షన్ని ఎస్ ఇవ్వండి. చూడండి, ఈ విధంగా ఇవ్వండి అండ్ స్క్రీన్ని సేవ్ చేయండి. ఈ ఐటెంకు సంబంధించి మొత్తం బ్యాచ్ డీటెయిల్స్ వచ్చాయి. మనం ఈ రిపోర్ట్స్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు. గోటుకు వెళ్ళి సెర్చ్ బార్లో బ్యాచ్ అని టైప్ చేసి బ్యాచ్ సమ్మరీ నుంచి ఇప్పటి వరకు చూసిన బ్యాచ్ రిపోర్ట్స్ని చూడొచ్చు. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. చలో గేట్వే ఆఫ్ టాలీ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక సేల్ ఇన్వాయిస్ వేద్దాం. నేను 2 నవంబర్న అబ్బాస్ మెడికల్ స్టోర్కి క్రోసిన్ 17 బాక్సెస్ని సేల్ చేశాను. చలో ఈ ఎంట్రీ వేసి చూద్దాం. ఫస్ట్ డేట్ చేంజ్ చేయాలి. పార్టీ సెలెక్ట్ చేయాలి. సేల్ లెడ్జర్ సెలెక్ట్ చేయాలి. ఐటెంలో క్రోసిన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఐటమ్ సెలెక్ట్ చేసిన వెంటనే బ్యాచ్ సెలెక్ట్ చేయడానికి ఆప్షన్స్ వచ్చింది.
ఇక్కడ బ్యాచ్ సెలెక్ట్ చేసే ముందు ఏ బ్యాచ్ ముందు ఎక్స్పైర్ అవుతుందో అనేది చూడాలి. ఏ బ్యాచ్ అయితే ముందు ఎక్స్పైర్ అవుతుందో ఆ బ్యాచ్ని ముందు సేల్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే CRN007 బ్యాచ్ 1 డిసెంబర్కి ఎక్స్పైర్ అవుతుంది. అందుకే దీన్ని ముందు సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్వాంటిటీ దగ్గరికి వచ్చాము. మనం పార్టీకి టోటల్ 17 బాక్సెస్ సేల్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్లో కేవలం 15 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. నేను క్వాంటిటీ దగ్గర 15 ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ రేట్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ వచ్చేసాయి. ఎంటర్ ప్రెస్ చేసి కిందికి వస్తే మళ్ళీ బ్యాచ్ సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనం CRN005 బ్యాచ్కు సంబంధించి టోటల్ ఐటెంని సెలెక్ట్ చేసేసాం. ఇప్పుడు ఇంకా 2 బాక్సెస్ కావాలి. దానికోసం ఈ బ్యాచెస్ నుండి సెలెక్ట్ చేస్తున్నా. ఎంటర్ చేస్తూ కిందకు వస్తున్నా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్ని సెలెక్ట్ చేస్తున్నా. చలో ఇప్పుడు ఈ బిల్ ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. దానికోసం ముందు పేజ్ అప్ కీ ప్రెస్ చేస్తున్నా మరియు కంట్రోల్తో P ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు I ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు, బిల్లో ఐటెంతో పాటు బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ చూడొచ్చు. చలో ఇప్పుడు మనం మరో సేల్ బిల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఫిబ్రవరిన లక్కీ మెడికల్ స్టోర్కి 5 బాక్సెస్ సేల్ చేస్తున్నా. ఇప్పుడు ఎంట్రీ వేద్దాం. ఫస్ట్ డేట్ చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఐటమ్ సెలెక్ట్ చేయాలి. చూడండి, లిస్ట్లో క్లోజింగ్ 8 బాక్సెస్ చూపిస్తుంది. ఇందులో నుంచి 5 బాక్సెస్ సేల్ చేయాలి. ఐటమ్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ ఐటమ్ యొక్క బ్యాచెస్ ఏది కూడా చూపించడం లేదు. బట్ ఐటమ్ సెలెక్ట్ చేసే సమయంలో 8 బాక్సెస్ చూపించింది. క్లోజింగ్ బాక్సెస్ మన దగ్గర స్టాక్ ఉంది. బట్ మరి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, క్లోజింగ్లో అవైలబుల్ ఉన్న బ్యాచ్ ఏదైతే ఉందో అది 2nd జనవరికి ఎక్స్పైర్డ్ అయింది. మనం బిల్ 2nd ఫిబ్రవరికి చేస్తున్నాం. టాలీలో ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి రిస్ట్రిక్షన్ ఇచ్చింది. ఎక్స్పైర్ ప్రోడక్ట్ని మనం సేల్ చేయరాదు. అందుకనే టాలీలో ఈ బ్యాచ్ రావటం లేదు. ఇప్పుడు మనం ఏదైతే బ్యాచ్ ఎక్స్పైర్డ్ అయిందో ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేద్దాం. చలో ఇప్పుడు మనం పర్చేజ్ రిటర్న్ ఎంట్రీ వేద్దాం.
డెబిట్ నోట్ వోచర్ ఎంట్రీ వేద్దాం. చూడండి, డెబిట్ నోట్ వోచర్ ఓపెన్ అయింది. ఇక్కడ డేట్ ఎంటర్ చేయాలి, 2nd ఫిబ్రవరి. ఇక్కడ ఏ పార్టీ నుండి పర్చేజ్ చేశామో ఆ పార్టీని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ దగ్గర పర్చేజ్ చేసిన బిల్ నెంబర్ ఇస్తున్నా. ఇక్కడ ఆ బిల్ డేట్ ఇస్తున్నా. ఇప్పుడు పర్చేజ్ రిటర్న్ లెడ్జర్ సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏ స్టాక్ ఐటమ్ అయితే రిటర్న్ చేస్తున్నామో ఆ స్టాక్ ఐటమ్ని సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, ఎప్పుడైతే నేను ఐటమ్ సెలెక్ట్ చేశానో ముందు వచ్చినట్టే ఇక్కడ బ్యాచెస్ని చూపించడం లేదు. సో దానికోసం ముందు బ్యాక్ స్పేస్ కీ ప్రెస్ చేయాలి. ఇప్పుడు F12 ప్రెస్ చేసి కిందికి వెళ్తే యూజ్ ఎక్స్పైర్డ్ బ్యాచెస్ ఫర్ స్టాక్ ఐటమ్ ఆప్షన్ వస్తుంది. దాన్ని ఎస్ చేయాలి. ఇక్కడ ఎస్ చేస్తే టాలీలో మనం ఎక్స్పైర్ ప్రోడక్ట్ని వోచరింగ్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, మనం ఈ ఐటెంని రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్క్రీన్ని సేవ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఎక్స్పైర్డ్ బ్యాచ్ యొక్క 8 బాక్సెస్ చూపిస్తుంది. నేను ఈ మొత్తం బ్యాచెస్ని రిటర్న్ చేస్తున్నా. నేను ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ని రిటర్న్ చేశాను. మళ్ళీ F12 ప్రెస్ చేసి యూజ్ ఎక్స్పైర్డ్ బ్యాచెస్ ఫర్ స్టాక్ ఐటమ్ ఆప్షన్ని నో ఇస్తున్నా. ఎందుకంటే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ని వోచర్ చేయడానికి మళ్ళీ యాక్టివ్ బ్యాచెస్ అనేది రాదు. చలో ఇప్పుడు మనం బ్యాచ్ సమ్మరీ చూద్దాం. ఇక్కడ నేను మొత్తం ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనం చూడొచ్చు లక్ష్మీ ఫార్మసీకి రిటర్న్ చేశామో అది ఇక్కడ చూడొచ్చు. క్లోజింగ్ స్టాక్ 0 చూపిస్తుంది, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎక్స్పైర్ ప్రోడక్ట్ని రిటర్న్ చేశాము.